కలలో కూడా అనుకోలేను ఇట్లా జరుగుతుంది, మా పాప లేకుండా ఉంటుంది అంటే నేను కలలో కూడా ఊహించుకోలేను మేడం. కలలో కూడా ఊహించుకోలేను. ఇంట్లో జరిగినాక నేను ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనేది ఒక బాధాకరంగా ఉంది మేడం. ఏం చేస్తే పాప వస్తుంది ఇప్పుడు? అమ్మ ఇంకా మీరు ధైర్యంగా ఉండటం తప్ప ఇంకేమీ చేయలేము. ఎందుకంటే ఇంకా తర్వాత పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరే చూసుకోవాలి కాబట్టి కొంచెం ధైర్యంగానే ఇంకా మీరు ఉండాలి. అది తీసుకోవాలి. ఎట్లా ధైర్యంగా ఉండాలి మేడం? అంత పాపను పోగొట్టుకొని అంత పాప మళ్ళీ నాకు ఏడ దొరుకుతుంది? నేను ఎట్లుండాలి? అమ్మ అసలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారమ్మా? ఎంత చేసినా సరే అఖిలారెడ్డి ఇప్పుడు తను బతికి రాలేదు. అలాంటివి రోడ్ యాక్సిడెంట్లు ఇంకా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? మీకు ఎలాంటి న్యాయం కావాలి అసలు? మా బాబు ఉన్నాడు కదా మేడం, మా బాబుకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావాలి నాకు. ఈ మీద ఎంత కోల్పోయిందంతో ఆడ మాకు కావాలి. మా బాబు ఉంటాడు, మా బాబుకు మేము గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. మాకు మీ డబ్బులు వద్దు, మీరు వచ్చడొద్దు, మమ్మల్ని పలకరియొద్దు మేడం. మరి చాలామంది ఇక్కడికి వస్తున్నారు, మీతో పలకరిస్తున్నారు, మీకు సహాయం చేస్తామంటున్నారు, ఎంతో కొంత ఇస్తామంటున్నారు, న్యాయం చేస్తామంటున్నారు. కానీ ఎలాంటి న్యాయం అనేది కూడా ఎవరు చెప్పట్లేదు మేడం. చెప్పట్లేదు ఎవరు. ఇది తర్వాత చూద్దామని అని చెప్పి వెళ్ళారు అంతే. ఇంకా మేము ఇది చేస్తాము ముందలుండి ఇవి ఇట్లా అని గట్టిగా చెప్పిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, వచ్చేది పోయేది అంతే. ఒక తల్లిగా ఆ బాధ, కడుపు కోత అనేది మీది కాబట్టి మీరేం చెప్తారు? అసలు ఎలాంటి న్యాయం కావాలి మీకు? మాకేం లేదు మేడం. ఇంకా మా బాబు ఉంటాడు కదా, మా బాబుకి ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కావాలి. నేను కోరుకునేది అదే. డబ్బులు వద్దు, రావడం వద్దు, పలకరియడం వద్దు, మాకు ఏం చేయొద్దు. నాకు కోరుకునేది ఒక్కటి, మా బాబుకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి.